అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ధనత్రయోదశి. ముందుగా అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఎవరైనా వైద్యుడి హస్తవాసి బాగుంటే అతను ధన్వంతరి అంతటి వాడవుతాడు అని అంటారు. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకునేందుకు మన పెద్దలు ఒక పండుగను కూడా నియమించారు. అదే ధన్వంతరి జయంతి. ప్రామాణిక గ్రంథాలలో ఆశ్వాయుజ కృష్ణ త్రయోదశిని ధన్వంతరి జయంతిగా పేర్కొన్నారు. ఆ సందర్భంగా ధన్వంతరి గురించి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలుకుతూ ఉంటారు. గరళం, లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం ఇలా ఒక్కొక్కటి ఆ సాగరం నుండి వెలువడుతూ ఉంటాయి. దేనికోసమైతే వారు ఆ యొక్క క్రతువును చేపట్టసాగారో ఆ సమయం రానే వస్తుంది. పట్టు పీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ అమృత కలశాన్ని చేతబట్టి సాగరం నుండి వెలుపలికి వస్తాడు ఓ దివ్యమూర్తి. ఆయనే ధన్వంతరి. ధన్వంతరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అని ఓ నమ్మిక. ఇక ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అనే అర్థం కూడా ఉంది. తన చేతిలో ఉన్నటువంటి అమృతంతో దేవతలకు ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ కూడా ఒక్కపెట్టున నయం చేస్తాడట ఈ యొక్క ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అనే పేరు కూడా ఉంది. ధన్వంతరి హస్తవాసి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ధన్వంతరి ఎంతటి పాము కాటు నుంచైనా సరే దేవదానవ మానవులను సైతం రక్షించసాగాడు. తమ కాటు నుండి అందరూ కూడా తప్పించుకోవడాన్ని సర్పరాజైనటువంటి వాసుకి సహించలేకపోతాడు. అలా కనుక జరిగితే తనకు ఎవరూ కూడా భయపడరని, తన యొక్క ప్రాభావానికే భంగం వాటిల్లుతుందని భావిస్తాడు వాసుకి. అందుకని ధన్వంతరిని ఎలాగైనా కానీ అంతమొందించాలి అని చెప్పి ఒక మహాసర్పాన్ని పురమాయిస్తాడు. కానీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అడ్డుపడి వాసుకి బుద్ధి చెప్పడంతో ధన్వంతరి కాళ్ళ మీద పడతాడు వాసుకి. అంతటి ధన్వంతరి భూలోకాన్ని ఉద్ధరించేందుకు దీర్ఘతవుడు అనే అతని ఇంట జన్మిస్తాడు. మరి భూలోకంలో ఉన్నటువంటి మానవుల వ్యాధులను అలాగే వారికి ఉన్నటువంటి బాధలను తీర్చేందుకు అమృతం లేదు కదా. అందుకని అమృత సమానమైనటువంటి ఔషధికాలను ఏ విధంగా ఉపయోగించాలో చెబుతూ ఆయుర్వేదానికి పునాదులు వేశాడు ధన్వంతరి. ఆయన తరంలోని వాడే అయినటువంటి దివోదాస ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణమైనటువంటి శాస్త్రంగా విస్తరించి విభజించాడు. బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లేమో ఆయనకు ప్రత్యేకించినటువంటి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించినటువంటి పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రంగనాథ స్వామి వారు ప్రతినిత్యం కూడా ఆరోగ్యంగా ఉండేందుకై అక్కడ నుండి కొన్ని మూలికల కషాయాన్ని మూల విరాట్ దగ్గరకు పంపించేటటువంటి ఆచారాన్ని మొదలుపెట్టారు. ఇక శరీరానికి అంతుచిక్కనటువంటి వ్యాధి కలిగిన ఏదైనా కానీ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు పట్టి పీడిస్తున్న ధన్వంతరిని పూజిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా మనసులో భావించవచ్చు. ధన్వంతరికి ప్రత్యేకించినటువంటి మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరయే, అమృత కలశ హస్తాయ, సర్వామయ వినాశనాయ, త్రైలోక్యనాథాయ, శ్రీ మహావిష్ణవే నమః. అమృత కలశాన్ని చేతధరించి సర్వరోగాలను పారద్రోలేటటువంటి ఆ విష్ణు స్వరూపుడైనటువంటి ధన్వంతరికి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కథను విందాం. ఒకనాడు ధన్వంతరి అలాగే అతని శిష్యులు కైలాసానికి వెళుతూ ఉండగా తక్షకుడు అనేటటువంటి సర్పం వారిపై విషం చిమ్ముతుంది. ఒక శిష్యుడికి స్పృహ తప్పి పడిపోతాడు. ధన్వంతరి వనస్పతి అనేటటువంటి ఔషధంతో అతన్ని తేరుకునే విధంగా చేస్తాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్నటువంటి మణిని లాగి నేలపై కొడతాడు. అది తెలిసినటువంటి సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనేటటువంటి సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాలను ధన్వంతరి బృందంపైకి పంపిస్తాడు. ఆ సర్పాలు వెలువరించినటువంటి విషయానికి తన శిష్యులందరూ కూడా మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూరుస్తాడు. ఇక పరమేశ్వరుడి భక్తురాలైనటువంటి మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపిస్తాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యులను ఏమీ చేయలేకపోతుంది. అందుకు ఆగ్రహించినటువంటి మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించగా అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమెను శాంతింపచేస్తారు. ఆ తరువాత అథర్వణ వేదంలో భాగమైనటువంటి ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడని విశ్వాసం.
వెలుగు దివ్యల పండుగ అయినటువంటి దీపావళి పర్వదినానికి 2 రోజుల ముందు జరుపుకునేటటువంటి విశేషమైనటువంటి పండుగే ఈ ధనత్రయోదశి. అలాగే ఈరోజు యమత్రయోదశిగా కూడా వ్యవహరించేటటువంటి ఈ శుభదినానికి ముడిపడినటువంటి మరో కథ గురించి తెలుసుకుందాం. పూర్వం హిమవంతుడు అనే ఒక రాజుకు లేక పుత్రుడు జన్మిస్తాడు. ఆ రాకుమారుడు తన యొక్క 16వ ఏట వివాహమైనటువంటి 4వ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని ఆస్థాన పండితులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలని వివాహమైనటువంటి 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో చక్కగా అలంకరించేలా చేస్తుంది. ఇక బంగారం, వెండి, రత్నాలను రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానంగా చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చినటువంటి యముడికి ఆ యొక్క దీపకాంతికి బంగారం, వెండి దగదగలకు కళ్ళు కూడా మిరుమిట్లు గొలుపుతాయి. కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చినటువంటి పని కూడా మర్చిపోయి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోతాడు యమధర్మరాజు. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు. అలాగే ఈ రోజున వెండి, బంగారాలను కొని ధనలక్ష్మీదేవి యొక్క పూజను కూడా చేస్తారు. ఇలా ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ యొక్క ధనత్రయోదశి ఎంతో విశేషమైనటువంటి రోజు. అలాగే ఈరోజు పార్వతీదేవి తన పతి అయినటువంటి పరమేశ్వరుడితో పాచికలాడినటువంటి రోజుగా గుర్తిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి విన్నా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అమ్మవారు దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుగుతూ ఉన్నటువంటి సమయంలో పాల సముద్రం నుండి మహాలక్ష్మీదేవి కూడా జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించేటటువంటి కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి, అలాగే మహాలక్ష్మి ఈరోజే జన్మించారు. ఇక ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి ఎంత చదివినా, ఎన్ని తెలివితేటలున్నా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే జీవితం మొత్తం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రదాయిని అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం సర్వమానవాళి ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి యొక్క ఆశీస్సులను తప్పక అందుకుంటారు. మహాలక్ష్మీదేవి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమున ఈ యొక్క ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని అన్నారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తాం. ఇక కుబేరుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క కథలు కూడా తెలుసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. పూర్వం కృతయుగంలో బ్రహ్మపుత్రుడైనటువంటి పులస్త్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన మేరుపర్వత ప్రాంతాన ఉన్నటువంటి తృణబిందుని యొక్క ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ పరమనిష్టతో తపాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అందమైనటువంటి ప్రకృతి సంపదతో వెలసిల్లేటటువంటి ఆ ప్రదేశంలో విహారం కోసమై దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షి కన్యలు, అలాగే తదితరులందరూ కూడా ఆ విహారం కోసం వస్తూ ఉండేవారు. పులస్త్యుడికి వీరి వలన తరచూ కూడా తపోభంగం కలుగుతూ ఉండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికై వారిని ఆ యొక్క ప్రదేశానికి రావద్దంటూ, ఒకవేళ ఎవరైనా కానీ వచ్చి తనను చూసిన ఎడల గర్భం ధాలుస్తారంటూ శాపాన్ని విధిస్తాడు. ఆ శాపం గురించి తెలియనటువంటి తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలోకి ప్రవేశించి పులస్త్యుని చూడటం జరుగుతుంది. అయితే వెంటనే ఆమె గర్భం దాలుస్తుంది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిల్చుంటుంది. ఇక ఆయన తన యొక్క దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరుకుంటాడు. అందుకు ఆయన అంగీకరిస్తాడు. వారిద్దరికీ పుట్టినటువంటి శిశువే విశ్రవసుడు. విశ్రవసుడు కొడుకే కుబేరుడు. కుబేరుడు పుట్టినప్పటి నుండి కూడా శివభక్తి తత్పరుడై ఎప్పుడూ పరమేశ్వరుణ్ణే ఆరాధిస్తూ ఉండేవాడు. కైలాస ప్రాప్తి పొందినటువంటి గుణనిదే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడని చెప్పి తన యొక్క తపోశక్తి ద్వారా తెలుసుకున్నటువంటి విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దాంతో కుబేరుడు కఠోరమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి, తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలిని మాత్రమే భుజించి, తర్వాత గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సుకు పరమేశ్వరుడు ఎంతో మెచ్చి ఆయన ఎదుట ప్రత్యక్షమై తనను లోకపాలకుడిగా, ధనాధ్యక్షుడిగా ఉండేటటువంటి వరాన్నిచ్చి పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియనటువంటి కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు.
ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో ఇప్పుడు వారందరూ కూడా పాతాళానికి పారిపోయారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి బ్రహ్మదేవుడు మాయమవుతాడు. లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుడి కోసం సుమనోహరంగా నిర్మించుంటాడు. అయితే రాక్షసులంటే భయపడేటటువంటి ఇంద్రుడు ఎప్పుడూ కూడా లంకలో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. దాంతో ఆ నగరాన్ని కొంతమంది దేవాసురులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ తరువాత కొంతమంది వారి అంటే రాక్షస కృత్యాలు ఎక్కువైపోవడంతో శ్రీహరి ప్రతిరోజు కూడా తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆ యొక్క లంకా నగరం మీదకు వదులుతూ ఉండేవాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులు కొంతమంది చనిపోగా మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా పాతాళానికి వెళ్ళి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైనటువంటి లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కాబట్టి రాక్షసాధిపతి కూడా అవుతాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతి కాకుండా పుష్పక విమానాన్ని కూడా పొందుతాడు. దాంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే కుబేరుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసినటువంటి సుమాలి అనేటటువంటి పాతాళ రాజు అసూయ చెందుతాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండో భార్య అంటే కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుడి వంటి ఐశ్వర్యవంతుడైనటువంటి కుమారుడు కావాలి అనే కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్తుంది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేలకాని వేల కలిసినందువలన రావణుడు, కుంభకర్ణుడు ఇరువురు రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కైకసి తనకొక సత్పుత్రుడు కావాలి అని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి కలిగినటువంటి విభీషణుడు పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడయ్యాడనమాట. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైనటువంటి సుమాలి వద్ద పాతాళంలోనే ఉండేవాడు. ఇక కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్య పరిపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకు దండెత్తుతాడు రావణాసురుడు. ఇక కుబేరుడికి శారీరక బలం తక్కువ. యుద్ధం చేసి జనాలను చంపేటటువంటి క్రూరత్వం ఆయనకు లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి అక్కడి నుండి తరిమేస్తాడు. దాంతో భయపడిపోయినటువంటి కుబేరుడు కాశీ నగరానికి చేరుకొని పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సును మొదలు పెడతాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి పరమేశ్వరుని మనసులో నిలుపుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. తన శరీరం నుండి వచ్చినటువంటి తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపిస్తాయి. ఆయనకు తపోభంగం కలిగించడానికై కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అలా కాలం గడిచిన తర్వాత కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోతుంది. అయినప్పటికీ తపస్సు చేస్తూనే ఉన్నటువంటి కుబేరుని చూసి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆయన ఎదుట ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించినటువంటి దివ్య భవనాలతో, అపురూపమైనటువంటి చైత్రరథం అనేటటువంటి ఉద్యానవనంతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకు, గంధర్వులకు, మయులకు, గుహ్యకులకు రాజువై ఉండమంటూ అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. ధనదుడవు, ధనదాతవు అయినటువంటి నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అంటూ ఎన్నో వరాలను ఇచ్చి కుబేరుడికి మంచి రూపాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అని అంటారు. ఆ విధంగా మణిమాణిక్యాలతో, నిధులతో, సంపదలతో నిండి ఉండేటటువంటి ఆ యొక్క అలకాపురం 100 యోజనాల పొడవుతో 70 యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచేటటువంటి చల్లని గాలితో పరిమళ భరితంగా ఉండేది. అక్కడ తుంబురలు, గంధర్వ కన్యలు గానం చేస్తూ ఉంటే రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత ఇలా మొదలైనటువంటి ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉండేవారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హలకక్షుడు ఇలా మొదలైన వారు కుబేరుని యొక్క కొలువులో ముఖ్యమైన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. ఇక పరమేశ్వరుని ప్రతినిత్యము కూడా దర్శించేటటువంటి ఆ ప్రదేశం అలకానగరం అంటూ ఆ యొక్క నగర శోభని మహాభారతంలో నారదుల వారు ధర్మరాజుకు కూడా చెప్పినట్లుగా పురాణ కథనం ఉంది. ఇక కుబేరుడికి ఉన్నటువంటి మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకు ఎందుకు, ఏ విధంగా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతాదేవిని బంధించినటువంటి రావణుడితో పరస్త్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడకూడదని
సీతమ్మను విడిచిపెట్టమంటూ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపిస్తాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకనాడు పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడను కుబేరుడు ఇమూలంగా చూడగా ఆవిడ యొక్క తేజస్సు వలన తన యొక్క ఎడమ కన్ను మాత్రమే మూసుకొని పోవడం, అది గమనించినటువంటి పార్వతీదేవి కుబేరుడికి కన్ను పోయేలా చేయడం, తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోకి మారిపోవడం, తనకు ఆ విధమైనటువంటి పేరు వచ్చేలా చేస్తుంది. అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని, మరి తెలిసి పరాయి స్త్రీని ఆశించవద్దంటూ ఆ లేఖలో రాసి పంపిస్తాడు కుబేరుడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అని అంటారు. తన ప్రియమిత్రుడైనటువంటి కుబేరుడికి ఇలా జరిగిందని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు కుబేరుడికి చెడు ఉద్దేశం లేదని చెప్పి జరిగినటువంటి సంఘటన గురించి వివరించి అమ్మవారిని కాస్త అనునయించి శాంతిపరుస్తాడు. ఆ యొక్క రెండవ కన్ను మరలా మామూలుగా తిరిగి చూపు వచ్చే విధంగా సంతరించుకుంటుంది. అందుకే కుబేరుడి ఎడమ కన్ను కుడి కన్ను కన్నా కూడా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. ఇక కుబేరుని భార్య పేరు చిత్రరేఖి. ఆయన పుత్రులు పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకుబారుడు, పుత్రిక మీనాక్షి. అలాగే వారిలో మణిగ్రీవుడు, నలకుబారుడు భాగవతం ద్వారా మనందరికీ కూడా సుపరిచితులే. నారద మహాముని యొక్క శాపం వలన వారిరువురు కూడా మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణ భగవానుడే వారికి శాప విమోచనాన్ని కలిగిస్తాడు. విన్నారు కదండి కుబేరుని యొక్క జన్మ వృత్తాంతం. ఇప్పుడు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం. మహాలక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది అనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా ఎవరైతే కొలుస్తారో వారికి జీవితం అంతా కూడా ఎలాంటి లోటు లేకుండా శుభప్రదంగా జరిగిపోతుంది. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి యొక్క దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి భృగు మహర్షి ఎదుట ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తివైనటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమంటూ ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. అప్పుడు ఆ మహర్షి ఎంతో ఆనందించి తల్లితో ఇలా అంటాడు. తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలేటటువంటి శక్తి స్వరూపినివమ్మా. నీ అనుగ్రహం వల్లే ఈ సమస్త జీవకోటి సుఖంగా జీవిస్తున్నారు. మహాశక్తి స్వరూపినివైనటువంటి నీ అంశలతో పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపం పార్వతిగా, మహాదేవుని యొక్క అర్ధాంగిగా చక్కగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యలకు ప్రతిరూపమైనటువంటి నీవు బ్రహ్మదేవుడి వద్ద సరస్వతి రూపంగా నిలిచిపోయింది. మూడవదైనటువంటి వైభవ కలైనటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా, ఇదే నా కోరిక అంటూ అర్థిస్తాడు. ఇక జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుగాక అంటూ ఆశీర్వదించి అంతర్ధానమవుతుంది. భృగువు కూడా ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఇక ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన యందలి ఉన్నటువంటి ఐశ్వర్యకలతో మహాలక్ష్మీదేవిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మధుని వంటి విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదాలతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతుంది. జగజ్జనని, జగన్మాత, మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు అంటాడు భృగు మహర్షి. ఇక ఒకనాడు శ్రీమన్నారాయణుల వారు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. ఆ తపస్సును భంగపరచడం కోసమై ఇంద్రుడు కొంతమంది అప్సరసలను పంపిస్తాడు. అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి కొన్ని భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు ఏమాత్రం చెలించకుండా తన విశ్వరూపాన్ని వారి ఎదుట ప్రదర్శిస్తాడు. దివ్యమైనటువంటి ఆ యొక్క విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి తిరిగి వెళ్ళిపోతారు. శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని చెప్పి తెలుసుకొని మహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలని చెప్పి అనుకుంటుంది. ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది. ఇక జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కంపిస్తాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవిని వివాహమాడటానికి అంగీకరిస్తాడు. భృగువు ఎంతో సంతోషంగా లక్ష్మీనారాయణుల యొక్క వివాహాన్ని వైభవంగా జరిపిస్తాడు. ఇక స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉన్నటువంటి ఇంద్రుడికి దూర్వాస మహర్షి కనిపిస్తాడు. కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించిస్తాడు.
సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ యొక్క పారిజాత పుష్పాన్ని తన యొక్క ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ యొక్క పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు కావాలని తనను అవమానించాడని చెప్పనుకొని అతను తనకున్నటువంటి సర్వ సంపదలను కోల్పోతాడని చెప్పి శపిస్తాడు. ఆ విధంగా దూర్వాస మహర్షి యొక్క శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీహరి వద్దకు వస్తాడు. ఇక శ్రీహరిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. స్వామి జగన్నాథ, కృష్ణ, కరుణామయ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను చక్కగా అనుభవిస్తూ అప్సరసల యొక్క నాట్యాలతో సురాపానంతో ఒళ్ళుమర్చి దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా మారిపోయింది స్వామి. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి నాకు మరలా పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించండి. జనార్దన, కృష్ణ, జగత్ప్రభు, నాకు నీవు తప్ప మరెవ్వరూ కూడా దిక్కులేరు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని యొక్క దీనస్థితిని తెలుసుకొని అతనితో ఇలా అంటాడు. ఇంద్రా, నీవేమీ బాధపడనవసరం లేదు. మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తరువాత దేవదానవులు సముద్ర మదనంలో తప్పకుండా ఆమె మరలా తిరిగి వస్తుంది. అప్పుడు నీ పూర్వ వైభవం నీకు తప్పక చేకూరుతుంది. బాధపడవద్దు అంటాడు. ఇక దేవేంద్రుడు శ్రీహరికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకొని తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో వారికి సహకరించవలసింది అంటూ అర్థిస్తారు. శ్రీహరి వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా చేసుకొని మందర పర్వతంతో చక్కగా సముద్రాన్ని చిలకమని చెప్పి వారికి సలహా ఇస్తాడు. ఇక దేవదానవులు ఆ విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేను ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. తర్వాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరిస్తుంది. దానిని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు. దేవదానవులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదిస్తూ ఉండగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోతుంది. సుగంధ పరిమళాలతో గాలి వీస్తూ ఉంటుంది. దేవకన్యలందరూ కూడా అత్యద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ యొక్క శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ అమ్మ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆ తల్లి సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరికి నోట మాట రాదు. అప్పుడు క్షీరసముద్రరాజ తనయ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది. శ్రీహరి శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెబుతాం. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభాన్ని, సుఖాన్ని చూసేటటువంటి నారాయణుడేమో ఒక పక్క, సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి ఒక పక్క. వారిరువురి దర్శన భాగ్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. ఇది లక్ష్మీదేవి యొక్క జన్మ వృత్తాంతం. విన్నారు కదండి. ఈరోజు స్వామి అమ్మవార్ల గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే కుబేరుని యొక్క అనుగ్రహం, ధన్వంతరి యొక్క అనుగ్రహం మనపై, మన కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.